నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే త్రిమెన్ కమిటీ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులతో భేటీ అయ్యింది. కానీ ఇప్పటికీ ఆ అంశం ఒక కొలిక్కి రాలేదు. టీడీపీ పాత నాయకులు వలస నాయకుల అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి మధ్య పదవి కోసం పోట్లాట మొదలైతే ఇంతకు ఈ పదవి కోసం పోటీ పడుతుందెవరు? ఎవరి పదవి దక్కే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది? మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలో ఎవరిది పైచేయి అవుతుంది? నెల్లూరు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకొచ్చి 14 నెలలు గడిచిపోయింది. దీంతో 25 జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమించేందుకు టీడీపీ నోటిఫికేషన్ వెలువరించింది. అంతేకాకుండా ప్రతి జిల్లా అధ్యక్షుడి ఎంపికకు 3 మ్యాన్ కమిటీలను కూడా వేసింది. వీళ్లు ఆయా జిల్లా పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుని కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంది. నెల్లూరు టీడీపీకి ప్రస్తుతం అబ్దుల్ అజీజ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయననే కొనసాగించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. అయితే ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదనను మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. మంత్రి పొంగూరు నారాయణ పట్టాభిరామరెడ్డిని జిల్లా అధ్యక్ష పదవికి సిఫారసు చేశారు. మరోవైపు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాత్రం సీనియర్ నాయకుడినైన తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గత కొంతకాలంగా జిల్లా కార్యాలయం వైపు చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వలస వచ్చారు. ఆయనతో పాటు మరో 4 సీనియర్ నేతలు కూడా టీడీపీలోకొచ్చారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఇందులో 3 వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలే ఉన్నారు. ఇలా వలస వచ్చిన నేతల డిమాండ్కు తలొగ్గి మళ్లీ అబ్దుల్ అజీజ్ను అధ్యక్షుడిగా నియమించవద్దని టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు చాలా మంది ఉన్నారని, పార్టీకి లాయల్గా వర్క్ చేసేవారికే ఈ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి నియామక అంశంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి 3 మ్యాన్ కమిటీ మంగళవారం భేటీ అయింది. అయితే ఈ భేటీలో ఎవరి పేరు కొలిక్కి రాకుండానే అర్ధాంతరంగా ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొంగూరి నారాయణ అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు కోటరీలో మనిషిగా నారాయణకు గుర్తింపు ఉంది. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు బలమైన నేత. టీడీపీలో కూడా ఆయనకు అంతేస్థాయి గుర్తింపు ఉంది. పైగా వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇలాంటి ఇద్దరు బిగ్ షాట్లు టీడీపీ అధ్యక్ష పదవిని తమ మనిషికిప్పించేందుకు హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గతంలో వైసీపీ తరపున మేయర్గా పనిచేసి ఆ తర్వాత టీడీపీలోకొచ్చారు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చి ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో వలస నేత అయిన అబ్దుల్ అజీజ్ పేరును ప్రతిపాదించడం వల్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అబ్దుల్ అజీజ్ నిత్యం తన వ్యాపారాలనే చూసుకుంటారని, ఆయనకు పార్టీ మీద పట్టు లేదని, కార్యకర్తలతో సత్సంబంధాలు కూడా లేవనే ఆరోపణలొస్తున్నాయి. పార్టీ లైన్పై కూడా అబ్దుల్ అజీజ్ ఏనాడూ పనిచేయలేదని స్వయంగా టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. అందుకే మంత్రి నారాయణ అబ్దుల్ అజీజ్కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై వ్యతిరేకంగా ఉన్నారు. అదే సమయంలో పార్టీకి నమ్మకంగా పనిచేసే పట్టాభిరామరెడ్డికి పదవి ఇవ్వాలని నారాయణ కోరుతున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 టీడీపీ ఎమ్మెల్యేలలో ఎవరికీ ఈ పదవి ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఒకరు మంత్రిగా, విద్యా వ్యాపారిగా బిజీగా ఉన్నారు. అబ్దుల్ అజీజ్ కూడా వ్యాపారంలో బిజీనే. ఇక మిగిలిన 5గురిలో 3 వైసీపీ నుంచి వలస వచ్చినవారే. అందుకే ఏ ఎమ్మెల్యేకు కూడా ఈ పదవి దక్కే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు ప్రజాప్రతినిధులు సరైన అభ్యర్థిని సూచించలేదని 3 మ్యాన్ కమిటీ అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు, పొంగూరు నారాయణ సూచించిన వారికి పదవి ఇస్తారా? ప్రభాకర్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గుతారా? లేదంటే సీనియర్ నేత చేజర్లకు పదవి కట్టబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.